దేశమంతటా గణపతుల పండుగ మస్తు నడుస్తున్నది. గల్లీ గల్లీలో గణపయ్యలను కొలుస్తున్నారు. భజనలు అన్నదానాలు చిన్నగా నడుస్తలేదు పండుగ. కానీ ఓ తాన మాత్రం చాలా ఈ చిత్రం నడుస్తున్నది. గణపయ్య తాన ఓ కొత్త చుట్టం కనిపిస్తున్నాడు. ఆ లెవెల్లో చూసొద్దాం పాండ్రి. ఇగో ఇదేనులా కొత్త చుట్టమే కాదులో ఈ గణపయ్యకు సెక్యూరిటీ కూడా ఈ పైల్వానే. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం కాడున్న ఆదిదేవ్ అసోసియేషన్ వాళ్ళు ప్రతేడు గణేశుని నిలబెడతారు. ఈ ఏడు కూడా పెట్టిండ్రు. ఆడ మస్తు కోతులు మోపోయినాయట. బొజ్జ గణపయ్యకు ఏం చేసి పెట్టినా వచ్చి ఎత్తుకపోతున్నాయట. దేవుడు ముట్టక ముందే అవే మాయం చేస్తున్నాయట. మొక్కుకుంటానికి వస్తున్న పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్నాయట. ఈ కోతుల బిర్ద పోవాలని ఒక కొండముచ్చి తీసుకొచ్చి ఈ నవరాత్రులు ఉత్సవాలు అయిపోయే వరకు ఒక కొండముచ్చును ఈ పరిధిలో ఉంచితే అప్పటి నుంచి మాకు కోతుల బిర్ద అనేది వెళ్ళిపోయింది సార్. కోతులు ఉండడం వలన పూజా కార్యక్రమానికి వస్తున్న మహిళలకు ఆ కొబ్బరికాయలు కానీ పూజా సామాను గుంజుకొని కింద పోయడం అలాంటి బాగా ఇబ్బంది ఉంది. కాబట్టి కొండముచ్చు తీసుకొచ్చిన కాంచి అలాంటి ఇబ్బందులు ఏం లేవు సార్. అదన్నట్టు ముచ్చట ఇక కోతలతోటి ఏగలేక కొండంగను పట్టుకొచ్చి కట్టేసిండ్రు. అప్పుడప్పుడు తీసుకుపోయి మండపం చుట్టూ తిప్పుకొస్తున్నారట. చుట్టుముట్టు ఇండ్ల మీద చెట్ల మీద ఏమన్నా కోతులున్నా దెబ్బకు అక్కడికెళ్లి ఉరుకుతున్నాయట. లోపలికి కూడా వచ్చుడు బంద్ అయిందట. కొండంగను తెచ్చిన కాంచెల్లి గణపయ్యకు పూజలు మంచిగా అవుతున్నాయని అక్కడ వాళ్ళు సంబరపడుతున్నారు. కానీ చూసిండ్రా చాలా మంది మనుషులు మమ్మల్ని మించినోళ్ళు లేరని అనుకుంటారు. మేమే తెలివి కళ్ళమోళ్ళని అనుకుంటారు. కానీ అసొంటోళ్ళనే కోతులు పరేషాన్ చేసినాయి. ఆ తిప్పల తీసుడు ఓ కొండెంగతోనే అయింది. దాని పట్కరంగలే కోతులు పరారైనాయి. అందుకే అంటారు పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషవ కొడుతుందని. ఎవరికైనా సరే ఈ ముచ్చట మనసులో పెట్టుకొని పని చేయాలి.